సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ మాసంలో ఈ రాశి వారికి మీకే ఆశ్చర్యం కలిగించేలాగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ రాశి వారికి చాలా మంచి పరిణామాలు కలుగుతాయి. మీకు అన్ని విషయాలలోనూ మీరు చేస్తున్న శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అధికారుల తోడ్పాటు ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్, షేర్ వ్యాపారస్తులకి దూకుడుతనం తగ్గించుకోవాలి. విదేశీ విద్యకి, విదేశీ ప్రయాణాలకి అనుకూలమైన కాలం. లగ్న రవి కారణంగా శరీర బాధ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండవలసి వస్తుంది. అయినా మనం ఎంత ప్రయత్నం చేసినా సానుకూల ఫలితాలు వస్తాయనుకుంటే అడ్డంకులు ఏర్పడతాయి. భార్యాపుత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కలహాలు వస్తాయి. కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి పనులన్నీ కూడా బాగా చక్కగా జరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేయండి. ప్రభుత్వ అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో పాత రోగాలు మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో విధి నిర్వహణకు ఇబ్బందులు, తగాదాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి కాలం. శుభకార్యాచరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయండి. చిరకాల స్నేహితులు కలయిక, దాని వలన ఏదో ద్రవ్య లాభం చేకూరే అవకాశం ఉంది. అలంకరణ కోసం బాగా ఖర్చు చేస్తారు. పిల్లల అభివృద్ధి విషయాలలోనూ, పురోగతిలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ విని ఆనందపడతారు. తొందరపడి ఎవరిని కూడా దూషించవద్దు. లేనిపోని తగాదాలు వస్తాయి. మనం మంచి మాట్లాడితే వారికి చెడు అర్థమవుతుంది. అందువల్ల జాగ్రత్త అవసరం. ఈ రాశివారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. మంచి జరుగుతుంది.